అసలు పార్టీ లేదు, అయినా చర్చలు మొదలుపెట్టారు. ఉక్రెయిన్ భవితవ్యాన్ని రష్యా, అమెరికా కలిసి సౌదీలో సమావేశమయ్యాయి. మొన్నటిదాకా ఎడమొహం పెడమొహంగా ఉన్న అగ్రరాజ్యాలు ఇప్పుడు స్నేహగీతం ఆలపిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ను రష్యా ఆక్రమిస్తుందన్న వాదనకు బలం చేకూరుతోంది. అసలు అమెరికా మద్దతు లేకపోతే ఏమీ చేయలేమంటున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు సౌదీ అరేబియా వేదికైంది. సౌదీ రాజధాని రియాద్లో అమెరికా, రష్యా ప్రతినిధులు చర్చలు మొదలుపెట్టారు. సౌదీ రాజప్రసాదం ఈ చర్చలకు ఆతిథ్యమిచ్చింది. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చల నుంచి ఉక్రెయిన్ను దూరం పెట్టారు. దీంతో అమెరికా, రష్యా తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా, రష్యా కూర్చుని ఉక్రెయిన్ భవితవ్యం ఎలా నిర్ణయిస్తారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ చర్చల్ని, ఒప్పందాల్ని తాము గుర్తించబోమని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ చర్చల వల్ల అమెరికాతో తమ సంబంధాన్ని మెరుగుపరుచుకుంటామని చెబుతోంది రష్యా. అసలు రష్యా యుద్ధం ముగింపునకు సిద్ధంగా ఉందో లేదో తెలుసుకునేందుకు చర్చలు ఉపయోగపడతాయంటోంది అమెరికా. వాషింగ్టన్, మాస్కో మధ్య విభేదాలు తొలగించుకునేందుకు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపేందుకు పుతిన్ ఓకే చెప్పారు. అవసరం అనుకుంటే వీరి మధ్య చర్చలు ఉంటాయని రష్యా ప్రకటించింది. అయితే అధ్యక్షుడిగా జెలెన్స్కీ చట్టబద్ధతను రష్యా ప్రశ్నిస్తోంది. 2022 నుంచి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. తాను అధికారంలోకి వస్తే ఆ యుద్ధాన్ని ఆపేస్తానని పలుమార్లు చెప్పిన డొనాల్డ్ ట్రంప్ అధికారాన్ని చేపట్టిన వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టారు. అయితే యుద్ధం విషయంలో రష్యాకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు ట్రంప్. ఉక్రెయిన్కు సాయం విషయంలో అమెరికా తన వైఖరిని మార్చుకున్న వేళ యూరోపియన్ యూనియన్ సాయం కోరుతున్నారు జెలెన్స్కీ. ఉక్రెయిన్ను ఒంటరి చేయడం సరికాదని EU దేశాలు భావిస్తున్నాయి. అవసరమైతే సైన్యాన్ని పంపిస్తామని ఇప్పటికే బ్రిటన్ ప్రకటించింది. అమెరికా అండగా లేకపోతే రష్యా దాడుల్ని ఎదుర్కొని ఉక్రెయిన్ మనుగడ సాగించే అవకాశం లేదని జెలెన్స్కీ ఇప్పటికే స్పష్టం చేశారు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలుపెట్టింది. ఉక్రెయిన్ను రష్యా సులభంగా ఓడిస్తుందని అందరూ భావించినా ఉక్రెయిన్ వీరోచితంగా పోరాటం మొదలుపెట్టింది. అమెరికా సహా పాశ్చాత్య దేశాల సాయంతో గట్టిగా ఎదుర్కొంది. రష్యాకు చెందిన దాదాపు 1500 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. ఉక్రెయిన్ భూభాగాన్ని సైతం రష్యా ఆక్రమించింది. ట్రంప్ హ్యాండ్ ఇవ్వడంతో ఉక్రెయిన్ పరిస్థితి తల్లకిందులైంది.